హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మోనికార్తి వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి హైదరాబాదీ బిర్యానీ. హైదరాబాదీ బిర్యానీ ప్రపంచంలోని అత్యంత పాపులర్ వంటకాలలో ఒకటి. హైదరాబాద్కి వచ్చిన వాళ్ళు ఈ బిర్యానీని రుచి చూడకుండా వెళ్ళరంటే అతిశయోక్తి కాదు. ప్రపంచంలో చాలా చోట్ల ఈ హైదరాబాదీ బిర్యానీని తయారు చేసి అమ్ముతూ ఉంటారు. కానీ అసలైన హైదరాబాదీ బిర్యానీని తినాలంటే హైదరాబాద్లోనే తినాలి. ఈ బిర్యానీని కట్ట ఇంకా రైతాలతో కలిపి తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ చికెన్ బిర్యానీని ఏ విధంగా తయారు చేసుకుందామో ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికి కావలసిన పదార్థాలు: ముందుగా చికెన్ని తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. అందులో 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని కొంచెం పసుపు వేసి కలుపుకోవాలి. బిర్యానీ రుచి మొత్తం మనం కలిపే చికెన్ మిశ్రమం మీదే ఆధారపడి ఉంటుంది. అన్ని మసాలాలు తగినంత వేసి రుచి చూస్తే మీకు ఆల్మోస్ట్ బిర్యానీ రుచిలానే ఉంటుంది. ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే కొద్దిగా ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. బిర్యానీ చేయడానికి కాస్త ప్రాక్టీస్ అవసరం. ఒక్కసారి చేయగానే బాగా రాలేదని వదిలేయకుండా 2-3 సార్లు ట్రై చేస్తే మీకు బాగా వస్తుంది. ఇప్పుడు 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. చివరగా 2 స్పూన్స్ పెరుగు వేసి ముక్కలకు పట్టే విధంగా కలుపుకోవాలి. సరిగ్గా చేయడం వస్తే ఈ బిర్యానీ చేయడమే తేలిక. మనకి కావాల్సినప్పుడల్లా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ చికెన్ ముక్కల మిశ్రమాన్ని కనీసం 1 నుండి 2 గంటల పాటు నాననివ్వాలి. ఇలా నానబెట్టడం వల్ల ఈ మసాలాలన్నీ ఆ ముక్కలకు పట్టి బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ నేను ఇక్కడ 1/2 kg బాస్మతి రైస్ తీసుకున్నానండి. వీటిని 2 నుంచి 3 సార్లు బాగా కడుక్కొని అందులో నీళ్లు పోసుకొని అరగంట పాటు నానబెట్టుకోవాలి. నెక్స్ట్ ఉల్లిపాయలను చాలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి దానిపై ఒక కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె వేసుకోవాలి. అలాగే 2 స్పూన్స్ నెయ్యి కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని అందులో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఆనియన్ అంతా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది. బయటకు తీసేటప్పుడు గరిటెతో నూనెను గట్టిగా వత్తేసి పక్కన పెట్టుకోవాలి. అలా చేస్తే వేయించిన ఉల్లిపాయలు కరకరలాడుతూ ఉంటాయి. ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి గిన్నె పెట్టుకొని అందులో నీళ్లు పోసి అందులో తగినంత ఉప్పు, అన్ని మసాలా దినుసులు, బిర్యానీ ఆకు వేసి మరిగించుకోవాలి. నీళ్లు మరగడం మొదలవగానే అందులో నానబెట్టిన బియ్యం వేయాలి.
బియ్యం వేయగానే నీరు మరగడం ఆగిపోతుంది. అప్పుడు మళ్ళీ మరిగించుకోవాలి. మళ్ళీ మరగడం మొదలైన దగ్గర నుండి సరిగ్గా 3 నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకొని వెంటనే నీళ్లు వంపేసుకోవాలి. అన్నం 90% వరకు ఉడికిన తర్వాత తీసుకొని ఒక చిల్లుల గిన్నెలో వేసారంటే నీళ్ళన్నీ కిందికి వచ్చిపోతాయి. నెక్స్ట్ మనం బిర్యానీని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి దానిపై మనం ముందుగానే ఆనియన్స్ వేయించుకున్న కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్ వేసి వేయించుకోవాలి. పచ్చిమిర్చి ఆనియన్ ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొంచెం పుదీనా తరుగు కొత్తిమీర తరుగు వేసి కలుపుకోవాలి. పుదీనా కొత్తిమీర పూర్తిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని అందులో వేసి కలుపుకోవాలి. ఈ చికెన్ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు ఈ చికెన్ ముక్కల్ని ఫ్రై చేసుకుందాం. ఈ చికెన్ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం పెరుగును వేసుకొని కలుపుకోవాలి. మరో 5 నిమిషాల పాటు ఈ చికెన్ ముక్కల్ని ఉడికించుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్ వేసి కలుపుకోవాలి. ఈ చికెన్ ముక్కలు బాగా ఉడికిన తర్వాత ఆ గ్రేవీని కొన్ని పీసెస్ని ఒక గిన్నెలో తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని కొద్దిగా లేయర్ లాగా వేసుకుంటూ దానిపై కొత్తిమీర పుదీనా ఆనియన్ వేసుకోవాలి. మనం కొద్దిగా పక్కకు తీసి పెట్టుకున్న కర్రీని కూడా దానిపై వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల బిర్యానీ చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది.
ఇలా అన్నం అంతా వేసిన తర్వాత దానిపైన మూత పెట్టుకొని మరో 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఫుడ్ కలర్ వేసుకొని టేస్టింగ్ పౌడర్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారు కదా, ఎంతో రుచికరమైన చికెన్ బిర్యానీ ఎంత ఈజీగా ఇంట్లో తయారు చేసుకోవచ్చో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని అందులోకి సర్వ్ చేసుకోండి. ఈ బిర్యానీని రైతాతో కనుక తిన్నారంటే సూపర్, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.